శ్రీశైలం మల్లన్న ఆలయంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభమయ్యాయి. వాట్సాప్ ద్వారా దర్శనంతో పాటు 17 రకాల సేవలు పొందేలా ఏర్పాట్లు చేశారు. నూతన టెక్నాలజీతో భక్తులకు సేవలు అందిస్తామని ఈవో శ్రీనివాసరావు అన్నారు. నిర్ణీత సేవా రుసుము చెల్లించి టికెట్లు పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. దేవాదాయ శాఖలో అన్ని యొక్క ప్రధానమైనటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో శ్రీశైలం, అదేవిధంగా కాణిపాకం, శ్రీకాళహస్తి, అదేవిధంగా కనకదుర్గ అమ్మవారు, అదేవిధంగా అన్నవరం, మన సింహాచలం ఇలాంటి ప్రధానమైన దేవాలయాల్లో భక్తుల యొక్క అవసరం అంటే వారి టికెట్లు బుక్ చేసుకునే కాడి నుంచి సేవలకు సంబంధించినటువంటి వరకు, అదేవిధంగా ఎప్పుడు దర్శనాలు ఉంటే ఏంటనే వాటికి సంబంధించి కూడా ఆన్లైన్లోనే మనం వారు చేసుకోవడానికి సంబంధించి ఇచ్చినటువంటిది. అదేవిధంగా ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా భక్తుల యొక్క దీని ప్రకారం మనం క్యూఆర్ కోడ్ ఒకటి అన్ని చోట్ల కూడా అందుబాటులో పెట్టాం. వారి శ్రీశైలం దర్శనం చేసుకున్నాక వచ్చినటువంటి భక్తుడు వారి యొక్క అభిప్రాయాన్ని కూడా ఇక్కడ దర్శన భాగ్యం ఎలా ఉంది, అదేవిధంగా మంచినీటి వ్యవస్థ కానీ ఇవి కానీ కొన్ని క్వశ్చనీర్ ఉంది, వారికి ఇష్టపూర్వకంగానే ఆ యొక్క విషయాల్ని వారు నిర్మమాటలు చెప్పడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చినటువంటి దీన్ని దానికి సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా మనకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ భక్తులు ఏ విషయాల్లో సంతృప్తికరంగా ఉన్నారు లేదా మనం చేసినట్టు ఏర్పాట్లో ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని సర్దిద్దుకొని భక్తుల యొక్క అవసరాలు అదేవిధంగా వారి యొక్క మనోభావాలకు అనుగుణంగా కూడా దేవస్థానం పనిచేయడానికి పెద్ద ఎత్తున అవకాశం ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చినట్టు ఆదేశాల ప్రకారం మనం అన్ని ఏర్పాట్లు కూడా చేశాం.